ప్రార్థన పరులమని చెప్పి, వరాలు ఉన్న వాళ్ళమని చెప్పి, ఏవేవో చెప్పుకొని దెబ్బలాడుకోవడానికి దేవుడు మనల్ని పిలవలా. పోట్లాడుకోవడానికి దేవుడు మనల్ని పిలవలా. మనమందరము సమాధాన స్థితిలో ఉండి దేవుని కాడి మోయడం దేవుని సంకల్పం. కానీ మోషే సమాధానం లేని సమయాన్ని చూచి ప్రశ్నించడం నేర్చుకున్నాడు. సమాధానం లేని సమయాన్ని చూచి ప్రశ్నించడం నేర్చుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంది? మరొకడికి అన్యాయం జరుగుతుంది. అన్యాయం చేయడం ఆయన భరించలేని విషయం. అన్యాయం చేస్తున్న వాడిని నిలదీసి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? మనలో ఎవరైనా అలా చేసిన వాళ్ళు ఉన్నారా? అన్యాయం చేసేవాళ్ళని నువ్వు ఇలా చేయకూడదు అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకెందుకులే, వాళ్ళే దెబ్బలాడతారు, వాళ్ళే తిప్పలాల్ది, నేనెందుకు కలగ చేసుకోవాలా, నాకెందుకు ఈ తిప్పలు, నేనెందుకు చెడ్డవ్వాలా అని అనుకోలా. వాళ్ళ మధ్యలో చొరబడ్డాడు. అన్యాయం చేసేవాడిని ప్రశ్నించడం ప్రారంభించాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకడు అన్యాయము చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచు చూచెను. ఏంటంట? అయ్యలారా, వాళ్ళు ఎంత గౌరవించాడో. అతడు రాజు, యువరాజు, ఫరో కుమార్తె కుమారుడు. ఇద్దరు హెబ్రీలు పోట్లాడుతుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాడిని గౌరవిస్తూ, అయ్యలారా, మీరు సహోదరులు కదా, విశ్వాసులు కదా, దేవుని బిడ్డలు కదా, దేవుణ్ణి ఎరిగిన వారు కదా, ప్రార్థనా పరులు కదా, వర్తమానికులు కదా, వరాలు కలిగిన వాళ్ళు కదా, పరిచర్య చేసేవాళ్ళు కదా, నిరంతరం వాక్య ధ్యానం చేసేవాళ్ళు కదా, మీరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని వాళ్ళ మధ్యలో సయోధ్య కుదుర్చడానికి ప్రయత్నం చేశాడు. సమాధానపరచడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు నీవు నేను సమాధాన పరిచే వాళ్ళం అయి ఉన్నామా? సమాధాన కారకులంగా ఉంటున్నామా? సమాధానాన్ని పంచే వాళ్ళంగా ఉంటున్నామా? మోషేకు ఇద్దరు హెబ్రీయుల దెబ్బలాట చూచి వెంటనే తను మార్చుకోగలిగాడు. నేను ఒక సమాధాన కారకుడిని అవ్వాలి, నేను సమాధాన కర్తగా పనిచేయాలి. ఇలా వైరం ఆడుతూ, దెబ్బలాడుతూ, కలవరపరుస్తూ దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్న వాళ్ళని సరి చెయ్యాల. కదా మనం దెబ్బలాడితే ఎవరికి అవమానం? రోమిలికి రాస్తూ పౌలు అదే విషయాన్ని చెప్పాడు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఎవరిని బట్టి? సమాధానంగా ఉండకుండా దెబ్బలాడే విశ్వాసాలను బట్టి. ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకుని, ఒకరికొకరు అన్యాయాలు చేసుకోవాలని, ఒకరి కొంపును ఒకరు కూల్చుకోవాలని, ఒకరి భక్తి నుండి ఒకరిని వైదొలగాలని, ఒకరి మీద ఒకరు నెపాలు, సాడీలు, పితరులు, వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి చెప్తున్న మనల్ని బట్టి దేవుని నామం అన్ని జనుల మధ్యలో దూషణ పాలవుతుంది. మోషే ఆ సంభవాన్ని చూచిన వెంటనే అతడు సమాధాన కారకుడుగా మారిపోయాడు. యేసయ్య చెప్పిన ధన్యతల్లో కూడా ఒక ధన్యత అదే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరు దేవుని పిల్లలు? ఎవరు నిజమైన దేవుని పిల్లలు? సమాధాన పరిచేవాడు. అగ్నిలో ఆజ్యం పోసినట్లు, లేక పుండు మీద కారం జల్లినట్టు, గోరు చెట్టు మీద రోకులు పోటు పడినట్టు మనం ఎప్పుడు గెలుతూనే ఉంటాం. ఇంకా కొంచెం మసాలా వేస్తాం, ఇంకా కొంచెం దెబ్బలాటను పెద్దగా చేస్తాం, ఇంకా కొంచెం రగులుకునేలాగా, ఇంకా కొంచెం మండేలాగా. అబ్బా, కొంతమందికి అలా మండుతుంటే ఎంత ఆనందమో. ఇద్దరు దెబ్బలాడుకొని కాలిపోతా ఉంటే పక్కన ఎంత హ్యాపీగా చూస్తుంటారు. ఇలాంటి క్రూరత్వం కొంతమందికి ఉంటుంది. మోషే అలాంటి కాదు. సమాధాన పరిచి దేవుని రూపాన్ని ధరించాలనుకున్నాడు. వెంటనే సమాధాన కారకుడిగా మారిపోయాడు. దాని కొరకు తను నష్టపోయాడు. దాని నిమిత్తం తన గూడు చెదిరిపోయింది, తన స్థితి మారిపోయింది, తన స్టేటస్ మారిపోయింది. అయినా సమాధానం కొరకు పనిచేశాడు. ఈరోజు నీవు నేను
నిదానించి చూచేవాళ్ళమేనా? ఇద్దరు హెబ్రీలు దెబ్బలాడుతుంటే నీ స్పందన ఏమిటి? నీ స్పందన ఏమిటి? నువ్వెలా ప్రవర్తిస్తున్నావు?